హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా లైక్ చేసి వీడియో చుట్టూ పెట్టే మొదలు పెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఆల్ అనే సింబల్‌తో సహా. ఏం జరిగింది? మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అన్నమాట. మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ కన్నా అంటే లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత మిడ్ నైట్ అన్నాం కదా! దానికి ముందు కూడా చాలా జరిగింది. యాక్చువల్‌గా మనం దీని గురించి రేపు ఎపిసోడ్‌లో చూడబోతామేమో జరిగేది. ఎందుకంటే దాన్ని దాసిపెట్టుకున్నారు బిగ్ బాస్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో పనికొస్తది. అలాగే నెక్స్ట్ ప్రోమోలో పనికొస్తది ఈ విషయం అని చెప్పేసేసి. సో, అట్లాగే నామినేషన్స్ ప్రోమో ఆల్రెడీ వచ్చిందనుకోండి. అది వేరే విషయము. మనకి రేపు మార్నింగ్ మళ్ళీ కొత్త ప్రోమో రావాలి గదా! దానికోసం అని చెప్పేసి దాసిపెట్టుకున్నారు. అసలేం జరిగింది? ఏంటి? నిన్న మనం జరిగిన ఏదైతే ఎపిసోడ్‌లో లాస్ట్‌లో చూసామో, సేమ్ అదే టాపిక్, అదే సిట్యుయేషను, అదే మాటలు అన్నీ గూడా కంటిన్యూ అయినాయి. అది ఎంతవరకు కంటిన్యూ అయినాయి అనంటే, దాన్ని సాగదీసి నిన్న మనం సోనియా గురించి అదేంటంటే నైట్ సోనియా గురించి మాట్లాడేటప్పుడు తను ఒక పాయింట్ మాట్లాడుతుంటే చాలా బాగా ఒక పాయింట్ ఎంచుకొని ఆ పాయింట్ గురించి బాగా మాట్లాడుతుంది. కానీ కరెక్ట్ పాయింట్ ఎంచుకుంటుంది మాట్లాడటానికి అన్న విషయం అయితే మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరిగిందనంటే, ఆ విషయాన్ని ఆ పాయింట్ మాట్లాడి అయిపోయిన తర్వాత అక్కడితో కట్ చేస్తే అయిపోయేది. అది బావుండేది ఆ పాయింట్. కానీ దాన్ని సాగదీసి, తీసి అసలు మామూలుగా కాదనమాట. చించి చెండాడేసేసారు ఆ పాయింట్స్‌ని వాటిని. సేమ్ అవే పాయింట్స్. నేను మిడ్ నైట్ మాటలన్నీ గూడా అవే. అసలు ఎంతసేపు చూసినా అవే మాటలు వాళ్ళకి నోరు నొప్పుట్టట్లేదో మరి ఏమో నాకు తెలీదు గానీ, యాక్చువల్‌గా బిగ్ బాస్‌కి ఎందుకొస్తారు నోరు నొప్పుడితే అంటారా? అది గూడా నిజమే. కానీ అదే మాటలనమాట. అందరితో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సేమ్ అదే డిస్కషన్ గురించి నిఖిల్ గాని, సోనియా గాని, అలాగే ఎవరు మెయిన్‌గా మణికంఠ గాని ఇట్లా అసలా మాట్లాడుతూనే ఉన్నారా బాబు! నాకైతే ఎంతసేపు మాట్లాడతారు ఈ ఒక విషయం గురించి. అసలక్కడ జరిగిన టాపికే చాలా చిన్న టాపిక్. యాక్చువల్‌గా చెప్పాలంటే చాలా చిన్న టాపిక్ అది. అలాంటి దాని గురించి అంతసేపు డిస్కషన్ అవసరమా అని అనిపించింది. మేబీ వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటే స్క్రీన్ స్పేస్ దొరికిద్దేమో, అలాగే ఆ అమ్మాయి అంత స్క్రీన్ స్పేస్ తీసుకుంది కదా! మనం కూడా తీసుకోవాలేమో అని మాట్లాడుకున్నట్టు అని అనిపించిందనమాట. సరే ఫస్ట్ మనం మాట్లాడుకున్నది నైనిక. నైనిక రైజ్ అవుతదనమాట. ఎవరి మీద? సోనియా మీద. ఎందుకనంటే అప్పటిదాకా మాట్లాడినప్పుడు ఎవరైతే నిఖిల్ మాట్లాడిన తర్వాత అవును నువ్వు 2 డేస్‌లో ఏవైతే యష్మి యష్మి గురించి నువ్వు తెలుసుకున్నావో, దానికన్నా ఎక్కువగా నాకు తెలిసుండొచ్చు అమ్మాయి గురించి. అందుకే నేను సెలెక్ట్ చేసుకున్నానంటాడు నిఖిల్. దాని గురించి అమ్మాయి ఏమంటదంటే సోనియా, అవును. మేబీ అది నీకు ఇంకా ఎక్కువగా తెలిసుండొచ్చు. ఎందుకంటే మీరు బయట గూడా తెలుసు గదా! మీరు బయట గూడా ఫ్రెండ్స్ గదా! కాబట్టి ఆ అమ్మాయి గురించి ఇంకా నీకు బాగా తెలుసేమో అన్న విషయాన్ని సోనియా రైజ్ చేసింది. దానివల్ల వచ్చిన గొడవే ఇదంతా గూడా. అలా ఎలా రైజ్ చేస్తావు? అసలు బయట తెలుసుకొనొచ్చారు అన్న మాట ఎందుకు అంటున్నావు? కావాలని మీరిద్దరు కలిసి ఆడుతున్నారని ఆ పాయింట్ ఎందుకు రైజ్ చేసావు? అన్నది ఆ గొడవ మీద స్టార్ట్ అయింది. అప్పుడు నైనిక ఏంటంటే, "ఎందుకు ఇంత ఇచ్చేసేస్తున్నారు? చిన్న పిల్లలు కొట్టుకున్నట్టు ఏంటిది? అది మా డెసిషన్. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోమన్నారు. ఆ డెసిషన్ తీసుకున్నాం అయిపోయింది. ఎందుకు ఇంత పెద్ద డిస్కషన్? మీ ఒపీనియన్ చెప్పారు అయిపోయింది. ఇంకెందుకు ఇంత పెద్ద డిస్కషన్ చేస్తున్నారు?" అని నైనిక చెప్పిందంటే, అప్పుడు చిన్న పిల్లల్లాగా అని నైనిక అన్నందుకు తను రైజ్ అయింది సోనియా. "ఏంది చిన్న పిల్లలా అంటున్నావు? ఏంది అంటున్నావు? ఏంది?" అని చెప్పేసి ఏదంటారు చూసారా? ఇద్దరు కొట్టుకుంటూ వస్తుంటే మధ్యలో నిఖిల్ అడ్డొచ్చినట్టు మీకు స్క్రీన్ మీద దీని మీద థంబ్‌నెయిల్ మీద ఫోటో గూడా పెడతాను కావాలంటే చూడండి. కొట్టుకోమని ఎనకాల నుంచి పృథ్వీ వీళ్ళు నవ్వుతున్నారనమాట. కొట్టుకోండి అన్నట్టు వాళ్ళు నవ్వొస్తది. ఈ మధ్య నిఖిల్ ఏంది నవ్వమాకు ఎందుకు అలా బిహేవ్ చేయమాకు, అలా బిహేవ్ చేయమాకు అని చెప్పి ఒకవైపు ఇటు వీళ్ళకి ఇచ్చేసుకుంటానే అటువైపు పృథ్వీ నవ్వుతున్నాడని చెప్పి అరుస్తూనే ఉన్నాడు నిఖిల్. సో, అట్లా చాలా బాగా చాలా సేపు ఇలా అరుసుకోవటము, గట్టి గట్టిగా మాట్లాడుకోవటము, అసలేమనుకుంటున్నావు నువ్వు? నువ్వేం ఆలోచిస్తున్నావు? ఎందుకిలా మాట్లాడుతావు? అయిపోయింది. ఇప్పుడు నిజం చెప్పాలంటే నా సోనియా చెప్పిన పాయింట్ తీసుకొని కరెక్ట్‌గా చెప్తున్నాను వాస్తవమైతే. వాళ్ళు చేసింది కూడా కరెక్టే. యాక్చువల్‌గా వాళ్ళు నిజంగానే ఫేవర్‌గానే యష్మిని తీసుకునే ఉన్నారే అని అనుకుందాం. ఏది ఏమైనా వాళ్ళు చీఫ్స్. కాబట్టి వాళ్ళకి డెసిషన్ తీసుకోవాలి అని బిగ్ బాస్ చెప్పారు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా ఒకళ్ళని ఎంచుకోవాలి. ఆ అమ్మాయిని ఎంచుకున్నారు. ఓకే. అక్కడితో ఖతం అయిపోయింది. మీకు నచ్చలేదు. మీరు ఒక 4 పాయింట్స్ చెప్పారు. అయిపోయింది. అక్కడితో క్లోజ్. కానీ దీన్ని ఎక్స్‌పాండ్ చేసి చాలా లాగేసినట్టు అనిపించిందనమాట.
ఇంకా అక్కడితో అక్కడ ఆపేసేసి ఇచ్చేసిన తర్వాత బిగ్ బాస్ ప్రేరణ గబగబా కెమెరా ముందుకు ఆపండి బిగ్ బాస్. ఏంటి బిగ్ బాస్ ఊరుకనే ఉన్నారా? ఆపండి బిగ్ బాస్. అమ్మాయికి విన్నర్ అయిన సంతోషాన్ని కూడా ఇవ్వలేదు. విన్నర్ అయ్యే సంతోషం కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. ఏంటి బిగ్ బాస్ ఇది? మీరు చెప్పండి బిగ్ బాస్ అని చెప్పి అనంగానే కొంతసేపటికి బిగ్ బాస్ మీరిక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే యాక్టివిటీ రూమ్‌లో ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనంగానే వెళ్ళిపోతారు. వాళ్ళక్కడికి బయటికి వచ్చేసేస్తారు. ఇంక బయటికొచ్చిన కాడి నుంచి స్టార్ట్. ప్రేర ప్రేరణ అందరితో అదే ఇష్యూ. అమ్మాయినెందుకు ఇచ్చేస్తున్నారు? అమ్మాయినెందుకు బాధ కలిగిస్తున్నారు? అమ్మాయి విన్నర్ అయింది. వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అది వాళ్ళ డెసిషన్. అమ్మాయికి విన్నర్ అయిన సంతోషాన్ని కూడా మీరెందుకు నిలబడనివ్వట్లేదు అన్న విషయం మీద ప్రేరణ. అలాగే శేఖర్ భాష గారితో మాట్లాడతా ఇదే విషయం మీద అవును అమ్మాయి నేను ఆడి గెలవాలి గట్టిగా ఎట్లా అయినా అని ముందుగానే చెప్పింది. అమ్మాయి ముందుగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కొద్దిగా. అదే మనకి ఎపిసోడ్‌లో కూడా చూపించినట్టున్నారు. ఏదో ఆడి గెలవాలి ఎలాగైనా అని చెప్పేసి అనింది. ఇలా ఆప్షన్ వచ్చింది. నాకు ఇలా ఎట్లాగైనా ఇచ్చేయాలి అన్న ఆలోచనతో మనకి డిస్కస్ చేసింది. అమ్మాయి ఆడాలని, అలాగే ఆడి గెలవాలన్న ఆలోచన అమ్మాయికుంది కాబట్టి, అమ్మాయి ఓకే. దాంట్లో అమ్మాయి తప్పేమి లేదు దాంట్లో అని చెప్పేసి అనంటారు. అలాగే ఇంకో విషయం గూడా మాట్లాడతారు. ఎవరి గురించి? నిఖిల్ గురించి. ఏమంటారంటే, "నీకు అమ్మాయిలంటే సాఫ్ట్‌గా" అన్నారు. ఎవరు చెప్పింది ఈ విషయము? సీత చెప్పినట్టుంది. "నీకు అమ్మాయిలంటే కొంచెం సాఫ్ట్ కార్నర్. సాఫ్ట్‌గా ముందుకు వెళ్ళలేవు నువ్వు." సీత గాదు. సేమ్ సోనియానే చెప్పింది. బయటకొచ్చిన తర్వాత తనే ఆపుతాడు. ఎవరు? నిఖిలే. "ఏ ఆగు, ఆగు మాట్లాడాలంటే" లేదు నేను తర్వాత మాట్లాడతా" అంటే, "లేదు అలా చేయమాకు. నెగ్లెక్ట్ చేయమాకు. ముందు మాట్లాడాలి నేను నీతో" అని చెప్పేసి తీసుకొని మాట్లాడేటప్పుడు ఇలా నీకు కొన్ని ఇదే వాదోపవాదాలు జరిగి ఏం లేదు నీకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటది. లేడీస్ అన్నా గూడా నువ్వు లేడీస్ ఏమన్నా ఆడుతున్నా గాని వాళ్ళని కొంచెం కొంచెం ఎక్స్‌క్యూజ్ మీ, సారీ అని చెప్పడం గాని అలా చేస్తూ ఉంటావు. తొందరగా ఇచ్చేయవు. నీకు కొంచెం గౌరవిస్తూ ఉంటావు అని ఆ విధంగా గూడా నువ్వు ఆడపిల్ల గదా! అని చెప్పి తీసుకొని ఉండొచ్చు. అన్న విషయంలో గూడా సోనియా చెప్పిద్దనమాట. నేను అలా చేశానా? నేను ఎప్పుడైనా అన్నానా? అలా చేశారా? అంటే దాన్ని గూడా తను తప్పేమో అనుకోని నిఖిల్ అందరిని అడుగుతారు. నేను అలా ఎప్పుడైనా చేశానా? నేను ఆడవాళ్ళకి ఫేవరిజంగా మాట్లాడానా? అలా అని చెప్పేసి నిఖిల్ అందరిని అడగటం అయితే స్టార్ట్ చేశారు. అలాగే భాషా గారను, బేబక్క వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. యాక్చువల్‌గా వీళ్ళిద్దరు ఏంటి అనంటే నేను మిమ్మల్నే సెలెక్ట్ చేస్తారనుకున్నాను. నువ్వు పెద్దదానివి. నువ్వు కొద్దో గొప్పో హౌస్‌లో చాలా అంటే అన్ని అన్నిటి గురించి నీకు ఒక అవగాహన ఉండుంటది. అలాగే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోగలవు. అందుకనే నువ్వే అనుకున్నాము మేము. నీకే ఇస్తారేమో అని అనుకున్నాము అని చెప్పేసి భాషా గారు చెప్తారన్నమాట. ఎవరికి? బేబక్కకి. అలాగే అటు సైడ్ ఆపోజిట్ సైడ్‌లో ఆదిత్య ఓం గారు కూడా పనుకొనుంటారు. అసలు ఆ పాయింట్స్ ఏంటి? అసలు ఆ పాయింట్ మాట్లాడటం ఏంటి? అని చెప్పేసి ఆదిత్య ఓం గారు అలా ఒక మాట మాట్లాడతారన్నమాట. ఆయన మాట్లాడుతున్నట్టు అయితే అనిపించింది. నేనే అవుతానని ఆదిత్యను, భాష ఇద్దరు చెప్తారు. మీరే అవుతారు అని చెప్పేసి. చీఫ్‌గా ఉంటే ఇంకో విషయం కూడా చెప్తారు. ఎవరు? ఓమాదిత్య గారు. అసల ఒకటి గుర్తుపెట్టుకోండి మీరెప్పటికైనా సరే. చీఫ్‌గా ఉంటే అరవమాకండి. చీఫ్‌గా మామూలుగా చీఫేనా? చీఫ్‌గా ఉంటే అరవమాకండి. అర్థమయ్యేటట్టు మెల్లిగా చెప్పండి. అంతేగాని అరిస్తే దానికున్న వాల్యూ పోతది. అంటే అరవకుండా చెప్పాలి అన్న విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పారు. చీఫ్ అంటే ఇలా ఉండాలి అన్న విషయం అయితే ఆదిత్య ఓం గారే చెప్పారనమాట. ఎవరికి? భాషాను, బేబక్క కూర్చొనుంటే శేఖర్ భాష గారను బేబక్క కూర్చొనుంటే చెప్తారనమాట. మీరు మాత్రం చీఫ్ అయితే గనక అరవమాకండి. అరవకుండా మాట్లాడండి. వాళ్ళకి డెసిషన్ తీసుకునే హక్కు వాళ్ళకుంది చీఫ్‌గా. వాళ్ళు తీసుకున్నారు. అమ్మాయిని తీసుకోవడం గూడా వాళ్ళ ఆలోచనలో వాళ్ళ ఇదిలో కరెక్టే. కానీ వాళ్ళు చెప్పిన పాయింట్స్ కరెక్ట్ గాదు. నాకదే అనిపిచ్చింది అని జెప్పేసి ఆదిత్య గారు చెప్తారనమాట. ఎవరి గురించి? నిఖిల్ అను, నైనిక వాళ్ళు చెప్పిన పాయింట్స్ నచ్చలేదు. కానీ అమ్మాయిని తీసుకోవడంలో తప్పు లేదు అన్నట్టు చెప్పారు. అమ్మాయి గూడా ఆడింది. అమ్మాయి గూడా ఇచ్చేసింది అన్న విషయాన్నయితే తన ఆదిత్య గారు తన పాయింట్ ఆఫ్ వ్యూని షేర్ చేశారు. అంటే ఎందుకంటే తను సైలెంట్‌గా ఉంటున్నారు. షేర్ చేయట్లేదని అనుకుంటున్నాం కాబట్టి కొద్దో గొప్ప షేర్ చేశారేమో అని అనిపించింది. అనిపించింది. మాట్లాడతారా? తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? తను ఏమనుకున్నారు? కానీ ఆయన అక్కడ గూడా వాళ్ళిద్దరూ అరుసుకునేటప్పుడు కూడా మధ్యలో ఆపడానికి ప్రయత్నించినప్పుడు గూడా అలా మీరు చీఫ్స్ మీరలా మాట్లాడకూడదు. మీరలా చేయకూడదు. మీరు జస్ట్ నార్మల్‌గా చెప్పాలి. అన్నీ తెలియజేయాలి వాళ్ళకి. అంతేగాని అరవమాకండి. షౌట్ చేస్తూ ఉంటే తెలియదు, అర్థం కాదు, అరవగూడదు అన్న విషయం అయితే క్లారిటీ చేశారు. అలాగే సోనియా చెప్పిన పాయింట్ కరెక్ట్. ఆహ్, సా సోనియా చెప్పిన పాయింట్ కరెక్ట్. ఇది గూడా చెప్పారాయన. సోనియా చెప్పిన పాయింట్ కరెక్ట్. కానీ అమ్మాయి చెప్పే విధానం రాంగ్.
ఈ విషయం గూడా ఆదిత్య గారే జెప్పారనమాట. అంటే నిఖిల్ తీసుకున్న డెసిషన్ ఆ అబ్బాయి వరకే అది కరెక్ట్ అయితే కరెక్టే. కానీ అబ్బాయి జెప్పిన పాయింట్స్ అన్నది మనకు నచ్చలేదు. కరెక్ట్ గాదు. కానీ సోనియా చెప్పిన పాయింట్స్ మాత్రం కరెక్ట్. కానీ ఆ అమ్మాయి చెప్పే విధానం రాంగు అన్న విషయాన్నయితే ఆదిత్య గారు, భాషా గారికను అలాగే బేబక్‌కి చెప్పారు. అలాగే భాష గారు గూడా కానీ అమ్మాయి మాట్లాడిన పాయింట్స్ మొత్తం నిజంగా 2 పాయింట్స్ కరెక్ట్ అది. నాకదే గదా! ఇప్పుడు 2 నిరూపించేసింది. అక్కడ ప్రూఫ్ చేసేసింది. అమ్మ బా అమ్మాయి గురించి ఏదైతే వీళ్ళు చెప్పారో దాన్ని ప్రూవ్ చేసేసింది. ఏది అగ్రెసివ్‌నెస్ ఉండదు. అది అక్కడ క్లియర్‌గా తెలియజేసింది. చెప్పేసింది అమ్మాయి. అంటే అమ్మాయిలో ఏదైతే అనుకుంటున్నామో ఆ విషయాన్ని బయట పెట్టేసింది అమ్మాయి అక్కడ. గ్రేట్ అన్నట్టు చెప్తారు. కానీ ప్రూవ్ చేసేసింది అని జెప్పేసి చెప్తారు. ఎవరు భాష గారు. అలాగే సీతు సీత గారు వస్తారనమాట. నేను యష్మి అవ్వటంలో నాకు ఎటువంటి ఇబ్బందేం లేదు. యష్మి అవ్వటం వల్ల నేను హ్యాపీయే. తను ఎందుకంటే తను గూడా గేమ్ ఆడింది. తను గూడా అక్కడి దాకా వచ్చిందంటే గ్రేటే అది కాదనట్లేదు. కానీ వాళ్ళు చెప్పిన పాయింట్స్ రాంగ్. వాళ్ళు చెప్పే పాయింట్స్ నాకు కరెక్ట్‌గా అనిపించలేదు. అందుకనే నాకు నచ్చలేదు. అంతేగాని యష్మి వచ్చిందని అన్న ఉద్దేశ్యం అయితే కాదు అని జెప్పేసి అనంటారు. అలాగే ఆల్ ద బెస్ట్ ఫర్ బిగినింగ్ అంటే ఇదే భాషా గారితో వాళ్ళందరూ చెప్తున్నారనమాట. సీతు అనొస్తుంది. సీత ఆల్ ద బెస్ట్ ఇదే జస్ట్ ఫర్ బిగినింగ్ ఇది అని చెప్పేసేసి జస్ట్ ద బిగినింగ్ అని చెప్పేసి అంటారనమాట. అందరికి ఆల్ ద బెస్ట్ అంటే అక్కడ ఉన్న వాళ్ళకి భాషా గారితోను అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో వాడితే ఇదే బిగినింగ్ అన్నట్టు చెప్తారనమాట. మళ్ళీ ఇంకో విషయము పృథ్వీ గురించి మాట్లాడతారు. పృథ్వీ గారు గూడా అక్కడే కూర్చొనుంటారు. వీళ్ళెవరు బేబక్క, భాష అలాగే ఇంకొకళ్ళెవరు ఆదిత్య గారు అక్కడే పక్కన ఆదిత్య గారి బెడ్ మీద కూర్చొని పృథ్వీ ఉంటారు. అప్పుడు పృథ్వీ గూడా ఏమంటారంటే, నాకు యష్మి అనే అనిపిచ్చింది. వాళ్ళ పాయింట్స్ నాకు ఇదయింది గానీ, నాకు యష్మి కరెక్ట్ అనే అనిపిచ్చింది. ఎందుకంటే నేను తనతో మాట్లాడిన విధానం, నేను తనతో మింగిల్ అయిన విధానంతో పాటు నాకు యష్మి అయితే హ్యాపీగానే ఉంది అని అనిపించిందని చెప్పేసి పృథ్వీ గారు చెప్తారు. అప్పుడు నాకు ఇప్పుడు నిఖిల్ అంటారన్నమాట. ఇప్పుడు నన్ను నింతలా ఇచ్చేసారు గదా! రేపొద్దున మీకు ఆ టైమొస్తదిగా. రేపొద్దున మీరు ఆ సిట్యుయేషన్‌లో నిలబడతారుగా. అప్పుడు నేను అడగాలిగా. అప్పుడు నాకు టైమొస్తదిగా. అప్పుడు నేను మాట్లాడతాను. నిజమే గదా! అది. ఇప్పుడు తనకి ఒక చీఫ్‌గా తన ఇద్దరిలో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలన్న ఆప్షన్ వచ్చింది గాబట్టి, ఉన్న నలుగురిలో తనకు అది యష్మి కరెక్ట్‌గా అనిపించింది కాబట్టి ఓకే. కానీ రేపొద్దున ఇంకొకళ్ళు గూడా అదే అవకాశం వస్తది. అప్పుడు వాళ్ళు గూడా పాయింట్ రైజ్ చేస్తారు గదా! అప్పుడు ఆ విషయం చెప్తాడు నిఖిల్. రేపొద్దున నేను పాయింట్ రైజ్ చేయాలిగా. రేపొద్దున మీరు ఆ సిట్యుయేషన్‌లో నిలబడతారుగా. అప్పుడు మీకు అర్థమవుతది. అప్పుడు నేను మాట్లాడతానని చెప్పేసి అంటారన్నమాట. అలాగే నిఖిల్ చాలా చెప్తారన్నమాట. ఎలా అంటే అమ్మాయి రేపు బయట ఏమనుకుంటారు? నీకు బయట తెలుసు గదా! లేకపోతే నీకు పరిచయం గదా! అన్న ఆలోచనతో ఇట్లా వేరే వేరేగా పోర్ట్రే అయితది. అమ్మాయి ఆడపిల్ల. వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటారు? మా ఇంట్లో ఏమనుకుంటారు? ఇట్లా ఇట్లా ఏదో చాలా ఎళ్ళిపోయాడు. ఎవరు నిఖిల్. అసలక్కడ ఆ పాయింట్సే లేవాడ. దాని గురించి కాదు. బయట మీకు పరిచయం ఉంది గాబట్టి, ఫ్రెండ్స్ కాబట్టి మీకు ఇది ఆలోచన ఉంటది. అంటే తన గురించి తెలుసు గదా! అని సోనియా రేజ్ చేసిన పాయింట్‌కి ఇక్కడి దాకా ఎళ్ళిపోతాడన్నమాట. ఎవరు నిఖిల్. అప్పుడు ఎనకాల నుంచి మణికంఠ వచ్చేసి నువ్వు నీకు నువ్వే పోర్ట్రే చేసుకుంటున్నావు. మాకు మాట్లాడకు మాకసలు ఆ విషయాలు మాట్లాడకు మాకు. చండాలంగా అసలు అవన్నీ ఎవరెత్తారు నీకు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు షటప్ అసల మాట్లాడ మాకు అని చెప్పేసి మణికంఠ అరుస్తాడు. ఎవరిని? నిఖిల్‌ని. అప్పటికి ఆపేసేస్తాడు. నా గురించి ఏమనుకుంటారు అని చెప్పేసి నిఖిల్ కొద్దిగా ఇదయ్యాడన్నమాట. అలా జరిగిన కాన్వర్జేషన్ అంతా దాని తర్వాత ఆహ్, సి ఎవరు సీత, అలాగే నిఖిల్, అలాగే మణికంఠ వీళ్ళు ముగ్గురు చాలా సేపు మాట్లాడుకున్నారు. ఎంత సేపంటే అంత సేపు. అలాగే సోనియా, అభయ్, నవీన్ వీళ్ళిద్దరూ కూడా చాలా సేపు మాట్లాడుకున్నారు. నేను చెప్పాను నాకు కరెక్ట్ అనిపించింది. నేను అంతే అన్నాను. అంతేగాని రేపొద్దున వాళ్ళు చేసేది కూడా మనకు అర్థమవుతది గదా! తెలుస్తది గదా! ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ గాబట్టి ఇలా ఉంది అని ఆ పాయింట్ మీద రైజ్ అయింది. నిజంగా అలా పాయింట్ మీద రైజ్ అయింది గాబట్టే తను అలా ఫీల్ అయ్యాడు. ఆ పాయింట్ గూడా అలాగే ఉందిలే ఫీల్ అవ్వటంలో అని జెప్పి సోనియానే అంటదనమాట.
ఏదేమైనా ఇలా ఉంటది. ఇలా సిట్యుయేషన్ ఉంటది. ఇలా వాళ్ళేమో వేరే రకంగా అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్ళంత ఇదయ్యారు అని చెప్పేసి అభయ్ సోనియాకి చెప్పడం గాని, అలాగే నబీల్ గూడా వచ్చి కూర్చుంటారన్నమాట. "నువ్వు మాట్లాడాలి. నువ్వు అంతవరకే ఉంటే ఎట్లా? మాట్లాడి ఇచ్చేయాలి. అదే ఎంత మాట్లాడి ఎంత అందరితో మింగిల్ అయితే గదా తెలుస్తది. రేపొద్దున ఇలాంటి పాయింట్స్ రైజ్ అవ్వకుండా ఉంటాయి గదా!" అన్న విషయంతో పక్కన సీత గారు వస్తారు. సీత అలాగే అభయ్ ఎలాగో సోనియా, నబీల్‌తో మాట్లాడతారు. నబీల్‌ని మోటివేట్ చేస్తారు. ఇలా గాదు, ఇలా ఉండాలి. ఇలా స్ట్రాంగ్ వాయిస్ ఉండాలి. అప్పుడే నీ నీ మాట వినపడిద్దని. నా మాట వినపడట్లేదంటే ఎవ్వరు మాట్లాడినా సరే, నేను మాట్లాడాలి గాబట్టి నా పాయింట్ రైజ్ చేయాలి. నేను రైజ్ చేస్తున్నా అన్న విషయాన్ని వాళ్ళని ఆపి నువ్వు రైజ్ చేయాలి అంతే. నువ్వు మాట్లాడాలంతే. అప్పుడే నీకంటూ ఒక ఇదొస్తది. నువ్వు మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటే ఎలా తెలుస్తది అన్న విషయాన్నయితే అభయ్ నవీన్ అయితే చాలా బాగా చెప్పారు నబీల్‌కి. అక్కడ బాగా అనిపిచ్చిందనమాట నాకు. అప్పుడు యష్మి అందరితో మాట్లాడదు. అందరికి అందరితో కలిసి ఉండదు. ఇది కావాలంటే చూడండి అని సోనియా చెప్తుందనమాట అభయ్ నవీన్‌కి. అంటే అందరితో మింగిల్ అవ్వదు అమ్మాయి. అమ్మాయి కంఫర్ట్ జోన్‌లోనే అమ్మాయి ఉంటది. కావాలంటే చూడండి రేపు పొద్దున్న నుంచి స్టార్ట్ అవుతది గదా! అప్పుడు మీ అందరికీ అర్థమవుతది. అదే నేను చెప్పింది అమ్మాయి గురించి అన్నట్టు సోనియా కానీ నాకు ఈ మిడ్‌నైట్ లైవ్ అంతా గూడా నేను చూస్తున్నా ఎంతసేపు చూస్తున్నా ఆ డిస్కషన్ తప్ప వేరే డిస్కషన్ ఎక్కడా లేదండి. అసలు ఏ డిస్కషన్ లేదు. సేమ్ ఇదే విషయం మీద సాగదీసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. అసలు నాకైతే ఒకవైపు మనకి ఫస్ట్ డే కాబట్టి ఫుల్ నిద్రొస్తది. ఒకవైపు వీళ్ళు ఎంతసేపు చూసినా ఇదే వేరే ఏదైనా టాపిక్ మాట్లాడితే ఇంకా ఇంట్రెస్టింగ్‌గా చూడొచ్చనండి. అదే మాట్లాడినప్పుడు నిద్ర గూడా వస్తుంది. సో, అట్లా అయింది. ఇప్పుడు మాక్సిమం టైము 1:30 అవుతుందనుకుంటా. 1:30 ఇంకా యాక్చువల్‌గా సేమ్ అదే మాట్లాడుకుంటున్నారు. అదే నడుస్తుంది. ఇంక నా వల్ల కాదని చెప్పేసి పెట్టేసి వీడియో చేశాననమాట. ఓకే ఫ్రెండ్స్. అట్లా మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట ఇది. అలాగే నెక్స్ట్ వీడియోలో రేపు మళ్ళీ మాట్లాడుకుందాము. అలాగే నేనటి నైట్ రివ్యూ ఎవరైనా చూడకపోతే గనక రివ్యూ చూడండి. అలాగే ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ముందు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ వస్తది. ఇంకొంతమంది చూస్తారు అన్న ఆలోచన తప్ప ఇంకేం లేదు. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై.